వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు కస్టడీలో రాచ మర్యాదలు చేసిన 4 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే ఆయన్ను రాజమండ్రి కారాగారానికి తరలిస్తున్న సమయంలో మటన్ బిర్యానీ పెట్టించిన 7 ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు గుంటూరులోని అరండల్పేట పోలీసుల వంతొచ్చింది. హెడ్ కానిస్టేబుల్ టి శ్రీనివాసరావు, షేక్ సర్దార్, షేక్ గౌస్ మొహిద్దీన్, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా 4 కానిస్టేబుళ్ల సస్పెన్షన్ తో బోరుగడ్డ కేసులు బలైపోయిన పోలీసుల సంఖ్య 11కు చేరింది. గత నెల 24న కోర్టు అనుమతితో ఆయన పోలీసులు 3 రోజులు తమ కస్టడీకి తీసుకున్నారు. పగలు పోలీసు అధికారులు విచారణ జరపగా రాత్రి వేళ మాత్రం ఆయనకు సిబ్బంది రాచు మర్యాదలు చేశారు. అర్ధరాత్రి వేళ బోరుగడ్డ మేనలుడు నేరుగా పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు. మామ పక్కనే కుర్చీలో కూర్చొని అరగంటకు పైగా ముచ్చట్లు పెట్టాడు. వీటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. మరోవైపు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఇప్పటికే టెక్నీషియన్ శేషును అరెస్ట్ చేశారు. అరుణ్ కుమార్ అనే విలేకరుపై కేసు నమోదు చేశారు. ఒక ఛానల్ కు చెందిన కెమెరామెన్ కు గురువారం నోటీసులు ఇచ్చారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవిచంద్రారెడ్డిని తప్పించిన కేసులో 2 కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. వారిని డీఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీన వర్రాను కడప పోలీసులు అరెస్టు చేసి కడపకు తీసుకెళ్లి 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అనంతరం ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర హెచ్చరికలు రావడంతో వెంటనే వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన 2 కానిస్టేబుళ్లు వర్రాకు ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇప్పటికే కడప జిల్లా ఎస్పీ బదిలీ, సిఐ సస్పెండ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ మాయలో పడి పోలీసులు బలైపోతున్న ఉదంతాలైతే ఏపీలో నిత్యం కనిపిస్తోంది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కేసులో పోలీసులపై చర్యలకు రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. బోరుగడ్డ అనిల్ కు రాచ మర్యాదలు చేసిన 4 కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ సర్దార్, గౌస్ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావులపై వేటు వేసింది. అదేవిధంగా అరండల్పేట పోలీసుల వైఖరిపైన కూడా ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలంతా విచారణ చేసి రాత్రి ఆయన మేనల్డ్ వచ్చి ఆయన పక్కన కూర్చొని కౌలు చెబుతున్న సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే సిఐ శ్రీనివాసరావు విఆర్ కు పంపిన ఉన్నతాధికారులు విఆర్ కు పంపించడం జరిగింది. మరోవైపు వర్రా రవీంద్రారెడ్డి ఎవరైతే రాజధాని మహిళలతో పాటు అటు షర్మిల, అదేవిధంగా సునీతమ్మ ఇలా పలువురు పైన వల్గర్ గా మెసేజ్లు పెట్టినట్లు వర్రా రవీంద్రారెడ్డి కేసులో కూడా 2 కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డిని తప్పించిన కేసులో వారిపై వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని వారికి ఆదేశాలు అందాయి. ఇక ఈ నెల 6వ తేదీన వర్రాను అరెస్టు చేసిన కడప పోలీసులు 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వదిలేయడం జరిగింది. వర్రాను వదిలేయడంతో ప్రభుత్వం సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే వర్రాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అదుపులో తీసుకున్నట్టుగా కూడా తీసుకున్నారు. అయితే వర్రా సమాచారం చేరవేసిన 2 కానిస్టేబుల్ పైన పులివెందుల నియోజకవర్గానికి చెందిన 2 కానిస్టేబుల్ పైన కూడా చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా వరుసగా వైసీపీ సోషల్ మీడియా సైకోల కారణంగా పోలీసులు బలైపోతున్న పరిస్థితి అయితే ఉంది ఈ కేసుల్లో. కాబట్టి ఈ విషయంలో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా ఎవరైతే నిలుస్తారో వాళ్ళందరూ కూడా హెచ్చరికలు గట్టిగా జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.